మినిస్టర్ కొండా సురేఖ గారు ఏదైతే కామెంట్ చేశారో మనం సోషల్ మీడియాలో చూసాం. అయితే ఆమె ఏమంటుందంటే జై శ్రీరామ్ అంటే పైనుంచి పైసలు పడతాయా అని ఆమె అంటుంది. బీజేపీ వాళ్ళు మీటింగ్లు పెట్టుడు జై శ్రీరామ్ అనుడు. మరి జై శ్రీరామ్ అంటే పైనుంచి ఏమన్నా పైసలు పడతానయా, లేకపోతే ఏమన్నా మనకు పథకాలు వస్తానయా, ఇంకేమన్నా వస్తానయా అంటే ఏమీ లేదు. అయితే కొండే సురేఖ నిజంగా ఆమెకు మినిస్టర్ ఎందుకు ఇచ్చారో, ఆమె బడికి పోయిందో చదువుకుందో లేకుంటే చిన్నప్పుడు బర్రం కాసిందో కానీ ఆమె భాష తీరైతే చాలా చండాలంగా ఉంటుంది. యాక్చువల్గా చాలా మంది అల్లాహు అక్బర్ అనే వాళ్ళు ఉంటారు, చాలా మంది అలలుయ అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి నువ్వు ఇట్లా క్వశ్చన్ చేయగలవా? లేదు. సరే, ఇప్పుడు బీజేపీ 8 మంది ఎంపీలు గెలిచారు, ఏం ఫండ్స్ తీసుకురావట్లేదు, మోడీ దగ్గరికి పోవట్లేదు, మీకు దమ్ము లేదా? 8 మందిని గెలిపించడం, మీరేం పిక్తురు అని కూడా నువ్వు మాట్లాడొచ్చు. జై శ్రీరామ్ అంటే నీకు వచ్చిన నొప్పింది, దానివల్ల ఏమైనా ఇబ్బంది ఉందా? సరే, జై సోనియా అంటే పైనుంచి పైసలు పడతాయా? జై కాంగ్రెస్ అంటే పైనుంచి పైసలు పడతాయా? జై సోనియా అంటే ఇటలీ బొమ్మ గుర్తొస్తుంది. జై ఇందిరాగాంధీ అంటే ఎమర్జెన్సీ, దేశ ప్రజలు మొత్తం చీకటిని చూసారు కదా, అది గుర్తొస్తుంది. మరి ఏం చేయాలి? మీ రేవంత్ రెడ్డి పోయి ఏమో నా పేరు రేవంత్ రెడ్డి కాదు రేవంత్ ఉద్దీన్ అంటాడు. అప్పుడు మరి మేమేమో అనాలి? హిందూ సమాజం మొత్తం ఏమనాలి? మీ ఖమ్మం మినిస్టర్ ఉంటాడు కదా తుమ్మల, ఆయన పోయి కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అంటాడు. మరి మెజారిటీ ఉన్న హిందువులు మేమేమనాలి? మేము అందరం ఓటేస్తేనే, కులాలకు మతాలకు అతీతంగా ఓటేస్తేనే మీరు ప్రభుత్వాలకు వచ్చారు కదా, మీరు గద్దెనెక్కారు కదా, మరి ఎందుకు హిందువుల పట్ల ఎంత ద్వేషం? మీకు దమ్ముంటే మీరు ఈ పని చేస్తలేరు అని వాళ్ళని క్వశ్చన్ చేయండి. నో ప్రాబ్లం, మాకు అవసరం లేదు. మాకు బీజేపీ తోటి, కాంగ్రెస్ తోటి, బీఆర్ఎస్ తోటి సమస్య కాదు. ఎందుకు ఒక మతాన్ని మీరు కించపరుస్తున్నారు? వాళ్ళు పని చేయనప్పుడు ఆ క్వశ్చన్ చేయాలి తప్ప జై శ్రీరామ్ అంటే మీకు నొప్పింది. ప్రతిసారి కూడా గతంలో కొండ సురేఖ గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అప్పుడు అట్లే మన అక్కినేని నాగార్జున వాళ్ళ ఫ్యామిలీ విషయంలో ఏకంగా కేటీఆర్ దగ్గరికి సమాధం పోలేదు. అందుకే ఏంది ఆ భాష? నువ్వు ఆడిదా గాడిదా? ఒక మినిస్టర్ స్టేటస్ ఉన్న నువ్వు ఇంత చండాలంగా మాట్లాడితే మరి నువ్వేం మాకు నేర్పిస్తావు? తెలంగాణ కోట్ల మంది ప్రజలకు నువ్వేం తెలివి నేర్పిస్తున్నావు? ఏం మెసేజ్ ఇస్తున్నావు? ఒక ఆడపిల్ల గురించి ఆ విధంగా మాట్లాడతావా? నువ్వు కూడా కన్న తెలివే కదా. అప్పుడు అట్లా, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇట్లా, మళ్ళీ ఏముంటుంది? నేను అట్లా ఇట్లా మాట్లాడింది మధ్యలో కట్ చేసిరు అని నువ్వు మాట్లాడలేదా? సోషల్ మీడియా మాలాంటి యూట్యూబర్స్ అనవసరంగా అది ఎడిట్ చేసి పెట్టుతురా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. అసలు క్యాబినెట్లా, ఇప్పుడున్న తెలంగాణ క్యాబినెట్లా ఒక దుద్దిల శ్రీధర్ బాబు తప్ప ప్రతి ఒక్కరు శుద్ధ విధవలు ఉన్నారు. వీళ్ళు చదువుకుర్రా, మరి ఏం చేసిరో అర్థం కాదు. ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా, ఇంకా రేవంత్ రెడ్డి భాషకైతే మహాప్రభు, ఆయన దండం పెట్టాలి. అడగోలు భాష. ఎందుకు ఇంత చండాలంగా మాట్లాడుతున్నారు? ఇది కరెక్ట్ కాదు కదా. ఇంకొక ఆయన ఉంటాడు ఎమ్మెల్సీ అద్దంకి దాగరు, ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఆయన పాకిస్తాన్ ప్రేమికుడు అన్నప్పుడు అప్పుడు మీ నోరు లేవలేదే? మేము జై శ్రీరామ్ అంటే నీకు వచ్చిందా? మళ్ళీ అద్దంకి దయాకర్ వాళ్ళ భార్య కూడా వచ్చింది, ఆయన సరిపోనట్టు. ఆయన కూడా ఇష్టం వచ్చినట్టు బీఆర్ఎస్ లీడర్ మానవత్ కవితం తిరుగుతుంది. అడ్డగోలు భాష. ఏం భాష అది? దయాకర్, నువ్వు మాట్లాడింది చాలదా? నీ పెళ్ళాన్ని కూడా తీసుకొచ్చి ఇట్లా పబ్లిక్లో పెట్టాలా? ఏంది ఈ భాష? అంటే కాంగ్రెస్ అంటే ఈ భాష అంటే కాంగ్రెస్ పర్యాయ పదం ఏమైనా ఉందా? సో ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా కొండా సురేఖ చేసిన నీచమైన కామెంట్స్ గురించి ఏమనుకుంటారో ఒకసారి కామెంట్ చేయండి.